రిషికొండ భవనాల ఫ్యూచర్ పై నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు? మదనపల్లె ఫైల్స్ ఎపిసోడ్ ఎంతవరకు వచ్చింది? పోర్టల్ని ప్రైవేటీకరిస్తారటగా ఏంటా ముచ్చట? ఇలా నాటు ప్రశ్నలతో ఉడికెత్తిపోయింది ఇవాల్టి శాసన మండలి సమావేశం. అంతకంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే పంచాయతీ ఆఫీసులకు గతంలో వేసిన వైసీపీ రంగులపై మంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన క్లారిఫికేషన్. బడ్జెట్ సమావేశాలు 7వ రోజు కూడా వైసీపీ వర్సెస్ కూటమి మంత్రులు. మండలిలో మాటలే మంటలు. మీరు వస్తామంటే మీకు కూడా బస్ చేసుకుని తీసుకెళ్లి చూపిస్తాం. అది చూస్తే ఒక్కడు కూడా మాట్లాడరు. 480 కోట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదాడి చేస్తారు కదా. ఈ ప్రపంచంలో ఎస్ఎఫ్టీ 25,000 కట్టింది ఎక్కడైనా ఉంది కదా చెప్పండి. రుషికొండ భవనాలపై చర్చ సందర్భంగా మండలిలో మళ్లీ అగ్గిరాజుకుంది. ప్రశ్నోత్తరాల్లో రుషికొండ ప్రస్తావన తీసుకొచ్చిన మంత్రి దుర్గేష్ మంచి ఆదాయం వస్తున్న హరిత రిసార్ట్స్ ను కూల్చేశారని, ఎవరికీ చెప్పకుండా ప్యాలెస్ కట్టేశారని దుయ్యబట్టారు. రుషికొండపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. అవసరమైతే వైసీపీ సభ్యులను రుషికొండకు తీసుకెళ్లి చూపించడానికి సిద్ధమన్నారు. అవి ప్రభుత్వ భవనాలు, ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు, రాద్ధాంతం చేస్తారెందుకు అని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. నిర్మాణంలో కూడా ఎటువంటి అతిక్రమణలు లేవన్నారు. ఎంక్వైరీ చేయండి అధ్యక్ష, తీసుకున్న అధ్యక్ష దయచేసి ఇవన్నీ కాకుండా అది ప్రభుత్వ భవనం, దాని మీద ఏం చెప్పుకునేదే ప్రభుత్వ భవనం. దాని మీద మీ నిర్ణయం మీరు తీసుకోండి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా ఇంకా మాట్లాడుతున్నారా అంటూ వైసీపీ తీరుపై మండిపడ్డారు మంత్రి అచ్చెన్నాయుడు. బాత్రూమ్ లో కమోడ్ అధ్యక్ష 13 లక్షలంట. 13 లక్షలంట. ఎక్కడైనా ఉందా మంత్రి గారు? మీరు ఇంకా సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశాడని మీరు సిగ్గుపడకుండా మీరు ఇంక ఎదురుదాడి చేయడం ఇది భావ్యం కాదు. అయితే ప్రజాధనంతో విలాసాలు చేసుకుంటే ఎవరూ అంగీకరించబోరని, రిషికొండ ప్యాలెస్ పై మరోసారి సుదీర్ఘ చర్చకు అవకాశం ఇవ్వాలని మండలి చైర్మన్ ను కోరింది టీడీపీ. గ్రామాల్లో పారిశుధ్యంపై మండలిలో మంత్రి పవన్ ను నిలదీసింది వైసీపీ. ప్రత్యేకంగా స్థలం అంటూ లేకపోవడంతో జనం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారని, డంపింగ్ యార్డుల కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. 12 గ్రామాల్ని ఒక యూనిట్ గా తీసుకుని కామన్ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు పవన్. సందర్భంగా పంచాయతీ భవనాలకు రంగులు వేయడానికి వైసీపీ ప్రభుత్వం అనవసర ఖర్చు చేసింది అన్నప్పుడు వ్యతిరేకత వ్యక్తమైంది. 2019-24 కాలంలో పంచాయతీ భవనాలు మరియు ఇతర కార్యాలయాలకు రంగులు వేయడం సుమారు 4,800 కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా? ఇది కేవలం గ్రామ సచివాలయాలకు జరిగిన ఖర్చు అధ్యక్ష. మిగతా వాటికి అది సంబంధిత శాఖలు ఇవన్నీ కూర్చొని చేయాలి. పోర్టుల నిర్మాణంపై ప్రభుత్వ విధానమేంటో చెప్పాలని నిలదీసింది వైసీపీ. తమ హయాంలో వేల కోట్లతో పోర్టుల్ని నిర్మించామని, ఏ పోర్టుల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారో చెప్పాలన్న ప్రశ్నకు సమాధానమిచ్చారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మేము ప్రైవేట్ పరం చేస్తున్నామని ఎక్కడా అనలేదు సార్. చెప్పనేంటి సార్, ఎందుకు సార్గా నేను ఇంకా చెప్పాల్సింది ఉంది సార్. చరిత్ర ఉంది సార్. చరిత్ర చెప్పమంటే చెప్తా, వాళ్ళకు వద్దంటే చెప్పను. మీరు సూట్ గా సమాధానం చెప్పారు కదా. వాళ్ళకి చరిత్ర కావాలంటే చెప్తా, వద్దంటే నా దగ్గర పెట్టుకుంటా. మళ్ళీ చరిత్ర అవసరం ఉన్నప్పుడు చెప్తా. మళ్ళీ చరిత్ర అవసరం ఉన్నప్పుడు చెప్తా. మదనపల్లె ఫైల్స్ దగ్ధంపై మండలిలో అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఎన్ని ఫైల్స్ దగ్ధమయ్యాయో బయటపెట్టాలంటూ టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఎక్కువ ఫిర్యాదులుందాయన్నారు. సభలో పెద్దిరెడ్డి పేరు ప్రస్తావించడంపై వైసీపీ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో సభ ఒక్కసారిగా హీటెక్కింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలపై కూడా ఎన్నో అర్జీలు వచ్చాయి అధ్యక్ష. మాకు అర్జీలు మా దగ్గర ఉన్నాయి, మేము చెప్తాం. నేను చెప్పేది మాట్లాడండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో వచ్చింది అధ్యక్ష. దయచేసి పేర్లు లేకుండా మాట్లాడండి. పేర్లు మనుషులు లేకుండా మాట్లాడండి సార్. మాకు కూడా వచ్చే 70,000 అర్జీలో చాలా మంది పేర్లు ఉన్నాయి అధ్యక్ష. చాలా మంది పేర్లు ఉన్నాయి. దాంట్లో మదనపల్లి ఏరియాలో ఆయన పేర్లు ఎక్కువ ఉన్నాయని చెప్పాను నేను. ఎంక్వైరీ జరుగుతున్నాం. ఎంక్వైరీ జరిగిన తర్వాత చెప్పాలి. ఆ పేర్లు గురించి ఎత్తి మా మాజీ మంత్రులు ఇంతకు ముందు సభ్యులు మాట్లాడారు. వాళ్ళు పేరు ఎత్తారా? మాజీ మంత్రులు అక్కడ మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు పేరు ఎత్తే బాగుంటుందా? సిఐడి దర్యాప్తులో ఉన్న అంశాలనే సభలో ప్రస్తావించారని, ఫైళ్ల దహనంలో ఖచ్చితంగా కుట్ర ఉందని, దోషులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు మంత్రి అనగాని.
దాదాపు అరడజన అంశాలపై మండలిలో 6వ రోజు సమావేశం హాట్ గా సాగింది.